జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని ఈ లిక్కర్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా రాజ్ కేసీ రెడ్డిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుని యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వంలోని సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు విచారించారు. విచారిస్తున్నారింకా. అందులో భాగంగా చాలామందిని అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టారు. ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 1గా రాజ్ కేసీ రెడ్డి ఉన్నారు. ఆయన్ని 2025 ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొదటగా అరెస్ట్ అయింది ఆయనే. చాలా కాలం పాటు జైల్లో ఉన్నది కూడా ఆయనే. ఎన్నో బెయిల్ పిటిషన్‌లు వేసినా కూడా ఆయనకి బెయిల్ రాలేదు. చివరికి 2026 ఏప్రిల్‌లో వచ్చింది. మొత్తం ఆయన 361 రోజులు ఉన్నాడు జైల్లో. 2026 ఏప్రిల్ 7వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కొత్త డెవలప్‌మెంట్ ఏంటంటే ఇదే రాజ్ కేసీ రెడ్డిని ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేసింది. గతంలో అరెస్ట్ చేసిందేమో రాష్ట్ర ప్రభుత్వంలోని ఎస్ఐటీ. అంటే రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో. ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇదొక అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెవలప్‌మెంట్. ఇవాళ రాజ్ కేసీ రెడ్డితో పాటు ఇంకొక 6 నిందితులు ఈ కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇళ్ల మీద ఉదయం నుంచి కూడా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా నానక్రామగూడలో ఉంటారట ఈ రాజ్ కేసీ రెడ్డి. ఈయన్ని ఈడీ అరెస్ట్ చేసింది ఇప్పుడు. ఈయన్ని అరెస్ట్ చేయడంతో పాటు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇళ్లల్లో, వాళ్ళ ఆఫీసుల్లో ఆ దాడులు జరిపారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఎక్సైజ్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఏపీలో ఆయన ఇంట్లో, ఆయన ఆఫీసులో కూడా సోదాలు జరుగుతున్నాయట. నిజానికి ఏపీలో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం అనేది చాలా పెద్దది. అంటే వెన్ కంపేర్ టు అదర్ సచ్ ఎలిగేషన్స్. గతంలో మనకు తెలుసు ఢిల్లీలో ఈ లిక్కర్ కుంభకోణం జరిగిందని చాలా గందరగోళం చెలరేగింది. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. అందులో భాగంగా అప్పటి ఢిల్లీ గవర్నమెంట్‌లో మంత్రులనే కాదు ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు ఆ కేసులో. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పట్లోనే ఆరోపణలున్నాయి. ఏమని? క్యాష్ డీలింగ్స్ లేవు. అందువల్ల ఇందులో మనీ లాండరింగ్ జరుగుతోంది అనేది. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎలిగేషన్స్. కానీ ఎన్నడూ కూడా ఆ టైంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటువైపు కన్నెత్తి చూడల. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కాన్స్టిట్యూట్ చేసి కేసు పెట్టి చాలామందిని అరెస్ట్ చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు ఆ కేసులో. అందులో ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకడు. ఈ రాజ్ కేసీ రెడ్డి అనే అతను యాక్చువల్‌గా జగన్ గవర్నమెంట్‌లో అడ్వైజర్ ఆన్ ఐటీగా ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అడ్వైజర్ ఈయన. అది ఆశ్చర్యం. చాలామంది మర్చిపోయారు ఆ విషయాన్ని. ఆయనకి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైన సంబంధం లేదు ఆన్ పేపర్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఏ విధంగా ఐటీ ఇండస్ట్రీలో కొత్త పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించాలి అనే దాని మీద సలహాలివ్వాలి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో, ఐటీ రంగానికి సంబంధించి ఆయన ఏమిచ్చాడో మనకు తెలీదు గానీ సలహాలు, లిక్కర్ బిజినెస్‌కి సంబంధించి భారీ ఎత్తున సలహాలిచ్చాడు. నిజం చెప్పాలి అంటే 2018 నుంచి 24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ బిజినెస్‌ని కొత్త పుంతలు తొక్కించాడాయన. తన కొత్త విధానాల ద్వారా. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టి దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు చాలా కొత్త విషయాలు తెలిసినాయి. అందులో ఒకటేంటంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనేది. ఈ డబ్బుల్ని ఏ విధంగా జనరేట్ చేశారు వాళ్ళు అవినీతి డబ్బుని? అనేక షెల్ కంపెనీల ద్వారా చేశారు. అంటే లిక్కర్ బిజినెస్‌కి సంబంధించి ప్రభుత్వం చాలామందికి కాంట్రాక్ట్‌లు ఇచ్చినట్టు, ఆ కాంట్రాక్ట్‌ల కోసం వాళ్ళకి డబ్బులు పే చేసినట్టు చేశారు. కానీ ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి వీళ్ళకే వచ్చినాయి. అది ఎలాగో వివరిస్తాను. అయితే ఇందులో జరిగినటువంటి అవకతవకల్లో అదొకటనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తుంది. ఏ విధంగానంటే ఏదైనా కేసులో మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ప్రవేశిస్తుంది. పీఎంఎల్ఏ అనే ఒక చట్టం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని. అంటే దొంగ డబ్బుని జనరేట్ చేస్తారు. ఆ చేసిన డబ్బుని వైట్ చేసుకోవడానికి రకరకాల మార్గాల ద్వారా తిప్పుతారు దాన్ని. వైట్ మనీ చేసుకోవడానికి. దానికోసం షెల్ కంపెనీలు పెడతారు. దొంగ కంపెనీలనమాట. పేరుకే ఉండే కంపెనీలు. లేక సబ్ కాంట్రాక్టర్‌లను పెడతారు. వాళ్ళు ఉండరు. వాళ్ళేమి చెయ్యరు. కానీ వాళ్ళ పేరు మీద చేసినట్టుగా వీళ్ళే తీసుకుంటారు డబ్బు. అటువంటి పనులకి పాల్పడితే అప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది. అంటే నల్లధనాన్ని తెల్లధనంలోకి మార్చేటువంటి ప్రక్రియ గనక ఉన్నది ఇందులో అనే విషయం ఈడీకి తెలిస్తే వాళ్ళు వెంటనే రంగంలోకి దిగాలి. 2018, 24 మధ్య కాలంలో వాళ్ళకి ఆ విషయాలు తెలియలేదు. వాళ్ళకి ఈ విషయాలు తెలిసింది 2025లో అనమాట.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత. సో, ప్యారలెల్‌గా అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు మీద దర్యాప్తు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా టేకప్ చేసింది. వాళ్ళు ప్రాథమికంగా విచారణ జరిపి నేను చెప్పినటువంటి పీఎంఎల్ఏ కింద చార్జెస్ పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఉంటుంది. ఈసీఐఆర్. ముందు అది నమోదు చేయాలి. అది నమోదు చేసిన తర్వాతే దీని మీద యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది వాళ్ళకి. ఇది నమోదయింది. నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నమాట. అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి ఈ సోదాలు. అందులో భాగమే ఇవాళ మళ్ళీ రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేయటం. అంటే బెయిర్లీ ఆయన ఒక నెల రోజుల పాటు బయట ఉన్నాడంతే. ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్ళాడు. ఈడీ కేసుల కింద అరెస్ట్ అయితే త్వరగా బెయిల్ రాదు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేస్తేనే సంవత్సరం వరకు బెయిల్ రాలా ఆయనకి. లాంగెస్ట్ సర్వింగ్ ఆయనే అనుకుంటా జైల్లో ఈ కేసులో. ఈ లిక్కర్ కేసులో. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి మరి ఎన్నాళ్ళ తర్వాత బయటకొస్తాడో తెలీదు. ఇందులో ఉన్న ఇంకో విశేషం ఏంటంటే ఈడీ వాళ్ళు ఏదో ఒక రాజ్ కేశిరెడ్డి మీద మాత్రమే దృష్టి పెట్టలా. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను వాసుదేవరెడ్డి ఇంటి మీద సోదాలు నిర్వహించారు. అదేవిధంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇళ్ళు, ఆఫీసుల మీద కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఇవాళ గురువారం నాడు. దాంతో పాటుగా ఈడీ యాక్చువల్‌గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కూడా పెట్టింది కేసు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సిట్ ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేసింది. తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడాయన. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కేసు పెట్టింది ఈడీ. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి గారి మీద పెట్టింది. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ కేసులో జైలుకి వెళ్లారో వాళ్ళందరి మీద ఈడీ కూడా ఇప్పుడు కేసులు పెట్టింది. ఎవరంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భారతీయ సిమెంట్స్‌లో ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారు. వీళ్ళందరూ జైల్లో ఉండి చాలా కష్టపడి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్‌ని రద్దు చేసేందుకు ఏపీసీఐడీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వారు అంతకుముందు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్‌ని రద్దు చేశారు. దాని మీద ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి ఇంకా. ఈ లోపల ఇప్పుడు ఈడీ వాళ్ళు రంగంలోకి దిగి వీళ్ళందరి పేర్లు వాళ్ళ ఛార్జ్‌షీట్‌లో పెట్టారు. ఇక ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎట్లా వచ్చింది ఈ కేసులోకి? ఎందుకు ఇవాళ రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసింది మళ్ళీ? ఎందుకు మిగతా వాళ్ళ ఇళ్ల మీద సోదాలు జరుపుతోంది? అంటే వాళ్ళు ఈ షెల్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ షెల్ కంపెనీల ద్వారా ఈ నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి ప్రయత్నించారు అని చెప్పడానికి ఆధారాలు దొరికినాయి. ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఢిల్లీలో ఒక కంపెనీ ఉందట. దాని పేరు సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? లిక్కర్ కేసుల రవాణా కోసం. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఇది. ఒక కేసుకి కిలోమీటర్‌కి రూ. 33 ఇచ్చారట. ఆ లెక్కన ఒక సంవత్సరన్నర కాలానికే రూ. 333,00,00,000 ఇచ్చారట. అయితే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఏ కంపెనీకైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ సిగ్మా అనే కంపెనీ. ఆ కంపెనీ అసలు ఈ ట్రాన్స్‌పోర్ట్ చేయనే చేయల. ఆ ట్రాన్స్‌పోర్ట్ వీళ్ళే చేసుకున్నారు. ఆ కంపెనీతో ఒప్పందం ఏంటంటే అకార్డింగ్ టు ఈడీ వాళ్ళ ఆరోపణ ఇది. ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ ఉంటుంది కదా! అందులో 95-96% మళ్ళీ వెనక్కిచ్చేయాలి. అంటే రూ. 100 కాంట్రాక్ట్ అయితే అందులో రూ. 95-96 మళ్ళీ వెనక్కి వీళ్ళకే ఇచ్చేయాలి. ఎవరికి? రాజ్ కేశిరెడ్డి అండ్ కో వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో. అందులో ఎవరి వాటా ఎంతో మనకు తెలీదు. రూ. 4 మాత్రమే సిగ్మా అనే కంపెనీకెళ్తాయి. ఎందుకంటే సిగ్మా వాళ్ళు అసలు ఆ ట్రాన్స్‌పోర్టే చేయరు. వాళ్ళ పేరు మీద వ్యాపారం చేసుకున్నందుకు గాను వాళ్ళకి ఇచ్చినటువంటి లంచం అనుకోవాలి. ఈ మిగతా రూ. 96లో వాళ్ళ మనుషులనే పెట్టి ట్రాన్స్‌పోర్ట్ చేయించారు. దానికి అంత ఖర్చు కాదు. దాంట్లో చాలా డబ్బులు మిగులుతాయన్నమాట. సిగ్మా అనే కంపెనీని పెట్టుకొని వాళ్ళకి కొంత ముట్టజెప్పి వాళ్ళ పేరు మీద వీళ్ళు తీసుకున్నారు డబ్బులంతా ప్రభుత్వం నుంచి అన్నమాట. అంటే వాళ్ళే పే చేస్తారు ప్రభుత్వంలో, మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటారు ఆ డబ్బుని. అక్టోబర్ 2021 నుంచి మార్చి 2023 మధ్య కాలంలో అంటే ఎంత? సంవత్సరం 5 నెలల కాలానికి రూ. 349,00,00,000 పే చేశారట ట్రాన్స్‌పోర్ట్ ఖర్చుల కింద. సో, ఆ ఒక్క దాంట్లోనే 94-95% మళ్ళీ వీళ్ళకే వెనక్కి వెళ్ళినాయి అని చెప్పి ఈడీ అధికారులు గుర్తించి ఇదిగో ఈ దాడులు చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేశారు. కాబట్టి లిక్కర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ గట్టిగా వ్యవహరించడం లేదు అని చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి, అరెస్ట్ కూడా చేసింది కాబట్టి, సోదాలు కూడా నిర్వహిస్తోంది కాబట్టి ఇప్పుడు ఇంక్లూడింగ్ మాజీ మంత్రి మీద ఇన్నాళ్టికైనా ఈ కేసుని సీరియస్‌గా టేకప్ చేశారు అనుకోవాలి.